అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. విరాట్ కోహ్లీ తర్వాత గౌతమ్ గంభీర్ మధ్య మళ్ళీ గొడవలైతే స్టార్ట్ అయితే అయ్యాయి. మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు అని అనిపిస్తుంది అనేది కాదు, పక్కా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు. అంటే విరాట్ కోహ్లీకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అందుకే గౌతమ్ గంభీర్‌ని మాట్లాడట్లేదు. కానీ రోహిత్ శర్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు కాబట్టి మళ్ళీ గౌతమ్ గంభీర్‌ని మాట్లాడుతున్నాడు. పక్కలోనే కూర్చొని మాట్లాడుతున్నాడనైతే చాలా మందైతే మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఒక టైంలో అంటే గౌతమ్ గంభీర్ తర్వాత నవీన్ ఉల్లాగ్, విరాట్ కోహ్లీకి అయితే పెద్ద గొడవ అయితే జరిగింది ఐపీఎల్‌లో. దాని తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత గౌతమ్ గంభీర్ మధ్య పెద్ద శత్రుత్వం అయితే పెరిగింది. అందరికీ తెలిసిండేదే. దాని తర్వాత చాలా కాలం తర్వాత ఐపీఎల్‌లో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. అవునా కదా! విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసిపోయారు. కానీ అంటే దాని తర్వాత మనం అనుకునిందేమంటే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఇంకెప్పుడు గొడవలు పడరు. ఇంక బాగుంటారు. కలిసి మెలిసి ఉంటారు ఇండియన్ క్రికెట్ టీమ్‌లో అనైతే అనుకునింది. కానీ మళ్ళీ గొడవలైతే స్టార్ట్ అయితే అయ్యాయి. ఇక్కడ మళ్ళీ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మాట్లాడుకోవడం లేదు. గౌతమ్ గంభీర్ మాట్లాడకపోతే ఏంటి? నా గోల్ అంతా 2027 వరల్డ్ కప్ ఆడేదే నా గోల్ అనే విరాట్ కోహ్లీ అయితే ఆడుతున్నాడు. ఇక రోహిత్ శర్మ అయితే అంటే అసలు కెప్టెన్‌గా తీసేసినా కూడా, టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేలా చేసినా కూడా గౌతమ్ గంభీర్‌నైతే రోహిత్ శర్మ అయితే మాట్లాడుతున్నాడు. రోహిత్ శర్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. విరాట్ కోహ్లీకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందనైతే చాలామంది అయితే మాట్లాడుతున్నారు. అవునా గదా! అంటే ఇక్కడ ఫస్ట్ ఓడీ అయితే ఇండియన్ టీమ్ అయితే గెలిచింది. దానికి ముందు ప్రాక్టీస్ సెషన్ అయితే జరిగింది. ఆ ప్రాక్టీస్ సెషన్‌లో ఎక్కడా కూడా గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోనే లేదు. ఒకవేళ ఏమన్నా మాట్లాడుకొనుంటే సోషల్ మీడియా అంతా అదే. అవునా గదా! విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మాట్లాడుకుంటున్నారని చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అయ్యేది. సోషల్ మీడియాలో వైరల్ అయితే అయ్యేది. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు కాబట్టి అసలే గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మని మాట్లాడుతున్నాడు. ఆ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. శుభ్‌మాన్ గిల్ గౌతమ్ గంభీర్‌నైతే మాట్లాడుతున్నాడు. ఆ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఫోటోస్ అయితే వైరల్ అవుతున్నాయి. కానీ విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మాట్లాడుకోవట్లేదు. అంటే చాలా అంటే చాలా వరస్ట్‌గా అయితే మారిపోయింది ఇండియన్ టీమ్. ట్రాన్సిషన్ అని బొక్కలోకైతే తీసుకువెళ్ళినారని చెప్పొచ్చు ఇండియన్ టీమ్‌ని. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత చాలా అంటే చాలా చేంజెస్ అయితే అయ్యాయి ఇండియన్ టీమ్‌లో. అవునా గదా! విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మని కావాలనే రిటైర్మెంట్ అయ్యేలా చేశాడు గౌతమ్ గంభీర్. అందరికీ తెలిసిందేదే. అప్పటినుంచి విరాట్ కోహ్లీకి, గౌతమ్ గంభీర్‌కి పడతా ఉండలా. నిన్న విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేసే టైంలో ఏం జరిగిందంటే విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా డిఫరెంట్ షాట్స్ అయితే ఆడుతున్నాడు. రివర్స్ షాట్స్ అంతా ఆడుతున్నాడు. గౌతమ్ గంభీర్ అక్కడే ఉన్నాడు. ఆ టైంలో విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయితే అయ్యాడు. ఆ టైంలో గూడా గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి మాట్లాడడం గాని ఏమీ జరగలేదు. గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ హెల్పింగ్ కోచ్ హితాంశు కొటాక్‌ని పంపించి విరాట్ కోహ్లీనైతే మాట్లాడిపించాడు. ఇక్కడైతే అర్థమైతే అవుతుంది. వీళ్ళ మధ్య విరాట్ కోహ్లీ తర్వాత గౌతమ్ గంభీర్ మధ్య శత్రుత్వం అయితే అలానే ఉంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు అనైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, విరాట్ కోహ్లీకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అలాగని రోహిత్ శర్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని కాదు. అసలు రోహిత్ శర్మకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఏమంటే విరాట్ కోహ్లీనే డిఫరెంట్ పర్సన్. అవును కదా! విరాట్ కోహ్లీనే డిఫరెంట్ పర్సన్. అసలు ఇద్దరు కలిసి 2027 వరల్డ్ కప్ ఆడాలనేదే వాళ్ళ మైండ్. అవును కదా! కానీ రోహిత్ శర్మ అయితే గౌతమ్ గంభీర్‌నైతే మాట్లాడుతున్నాడు. అంటే అనుకున్నాము. అంటే ఇప్పుడు నాకెలాగో వయసు అయిపోయింది కాబట్టి ఒకవేళ గౌతమ్ గంభీర్‌ని ఏమన్నా మాట్లాడకపోతే నన్నేమన్నా మ్యాచ్ నుంచి తీసేస్తారేమో. అసలు ఓడీఐస్ నుంచి నన్ను పక్కన పెట్టేస్తారేమో. 2027 వరల్డ్ కప్ నుంచి నన్ను పక్కన పెట్టేస్తారు అనేమన్నా రోహిత్ శర్మ అనుకున్నాడేమో మనకైతే తెలీదు. కానీ రోహిత్ శర్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనైతే కాదు. రోహిత్ శర్మకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. విరాట్ కోహ్లీకి చాలా అంటే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉంది కాబట్టి గౌతమ్ గంభీర్‌ని పట్టించుకుంటానే ఉండల. ఒకవేళ ఏమన్నా విరాట్ కోహ్లీకి ఏమన్నా పాపులర్ ప్లేయర్ కాకుండా, విరాట్ కోహ్లీకి మంచి స్టాట్స్ ఏమన్నా లేకుండా ఉండుంటే అసలు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీని పట్టించుకునేవాడే కాదు. అవునా కదా! ఇప్పుడు విరాట్ కోహ్లీని ఏమన్నా పట్టించుకోకుంటే, మ్యాచ్‌లో ఏమన్నా పెట్టుకోకుంటే అందరూ పట్టుకొని గౌతమ్ గంభీర్‌కి అయితే వాయిస్తారు. అది అందరికీ తెలిసిండేదే. విరాట్ కోహ్లీని పక్కన పెట్టడం గౌతమ్ గంభీర్ వల్ల కూడా కాదు. అసలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇలాంటి ప్లేయర్‌ని పక్కన పెట్టడం కాదు.
అవునా కదా! ఒకవేళ మంచి ఫేమ్ లేకుండా, మంచి పాపులర్ ప్లేయర్ కాకుండా, మంచి స్టాట్స్ లేకుండా ఉండుంటే, అసలు విరాట్ కోహ్లీని ఎప్పుడో పక్కన పెట్టేసుంటాడు గౌతమ్ గంభీర్. విరాట్ కోహ్లీ చెప్పింది కూడా అదే. నేను ఆడేంత కాలం, నేను బాగా ఆడేంత కాలం, నేనైతే క్రికెట్ ఆడుతూనే ఉంటా. అవునా కదా! నేనైతే ఆడుతూనే ఉంటా. గౌతమ్ గంభీర్‌తో నాకైతే పని లేదు అనైతే విరాట్ కోహ్లీ అయితే చెప్పాడు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్‌స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.